హాయ్, నా పేరు శ్రీనివాసరెడ్డి అండి, బిబో సీడ్స్ కంపెనీ ఆర్ఎం. ఇవాళ 22/2026 తారీఖు అండి. మనం చేజర్ల గ్రామంలో ఉన్నాం. పెద్దప్పారావు గారు, నమస్తే అండి పెద్దప్పారావు గారు. మీ పేరు ఏ ఊరు? ఏ మండలం? జిల్లా గుంటూరు, పల్నాడు జిల్లా. మీరు ఏం వెరైటీ వేసారండి? ఎన్ని ఎకరాలు వేశారు? ఈ దీంట్లో ఇప్పుడు ఎంత కాయ కోసారండి? కాలు ఎంత అయిందండి? ఇది మొత్తం ఈ తోట మొత్తం ఈల్డింగ్ అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ కాపు ఎంత వస్తుంది అనుకుంటున్నారు? 17-18 క్వింటాలు. తోట మొత్తం ఈల్డింగ్ అయిపోయేలాగా ఎన్ని క్వింటాలు వస్తుంది అనుకుంటున్నారు? 40. ఈ విత్తనంలో ఎలా ఏంటి అంటారు? దీని మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు నల్లికి ఆగిందా? ఇప్పుడు 70 రోజులు ఈ సంవత్సరం మనకు అకాల వర్షాలు కురిసినాయి. ఈ అకాల వర్షాలలో నీ చేను ఏమన్నా దెబ్బతిన్నదా? బిల్టు, తామర పురుగు, నల్లి ఏమన్నా కొట్టినా కానీ తట్టుకున్నది, ఇబ్బంది ఏం లేదు. ఈ వెరైటీ ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు అంటారా? నువ్వు మీ చేను ఎవరైనా చూసిపోతున్నారా మీ ఊర్లో? ఏమని అంటున్నారు? ఎక్కడ తెచ్చారు? పిడుగురాల్లో భవానీ సీడ్స్ మల్లికార్జున రెడ్డి దగ్గర తెచ్చారు ఈ విత్తనం. మీ ఊర్లో ఎంతమంది వేశారండి చైత్ర డబుల్? 6 ఎలా ఉందండి? అందరి బాగానే ఉంది. యావరేజ్ మీ ఊర్లో వేసిన వాళ్ళ వరకు యావరేజ్ ఎకరాకి ఎన్ని క్వింటాలు వచ్చింది అనుకుంటున్నారు? ఇప్పుడు కోసిన వరకు యావరేజ్ అయిపోయలేక ఈ చేను మొత్తం ఇప్పుడు మనం ఎన్ని క్వింటాలు అయితే అనుకుంటున్నారు? 40 క్వింటాలు గ్యారెంటీగా అయితే ప్రతి ఒక్క రైతు చైత్ర 22 అనే వెరైటీ వేసుకోవచ్చు అనుకుంటున్నారు. వేసుకోవచ్చా? నెక్స్ట్ ఇయర్ మీ ఊర్లో ఎంత వేపిస్తావు? 70-80 ఎకరం పడుతుందా? గ్యారెంటీ. ఈ ఇత్తనం ఎక్కడ దొరుకుతుందండి? పిడుగురాల్లో ఎక్కడ? భవానీ సీడ్స్. ఏమండి, ఇవాళ ఈ ఫీల్డ్ చూడటానికి కామెపల్లి గ్రామం నుంచి కొంతమంది రైతులు వచ్చినారని వాళ్ళ అభిప్రాయాలు కనుక్కున్నాం. ఏమండి, మీరు చూశారు కదా ఈ వెరైటీ, ఎలా ఉందండి? ఏం పేరండి మీ పేరు? ఇంటి పేరు చెప్పండి. మొగిలిపాల వెంకటేశ్వర గారు, ఈ ఫీల్డ్ చూశారు, ఎలా ఉందండి ఫీల్డ్? ఫీల్డ్ బాగానే ఉంది, వాతావరణం బాగా లైన్ గా ఉంది, కాపు ఉంది, వర్ణం బాగుంది, రైతు వేసుకోవచ్చు, బాగానే ఉంది, ఉపయోగపడింది. ఇది ఇతరం కూడా నచ్చింది. అది మేము వేయలేదు కాబట్టి ఈసారి వేసుకోవచ్చు. వేపిస్తారా మీ ఊర్లో? గ్యారెంటీగా. ఈ ఇత్తనం ఎక్కడ దొరుకుతుందండి? ఇది పిడుగురాళ్ళ దొరికిందండి. పిడుగురాళ్ళ భవానీ సీడ్స్ లో. భవానీ సీడ్స్ మల్లికార్జున రెడ్డి దగ్గర. ఈ ఇత్తనం అండి ప్రతి ఒక్క రైతు క్వాలిటీ చూడండి. ముందు మీరు క్వాలిటీ బాగానే ఉంది. దీనికి అసలు మనం ఏ వంక పెట్టాల్సిన పని లేదు. పైపచ్చి ఈ సంవత్సరం కూడా పంట సంవత్సరం కాట్లా, వేసిన తోటలు కూడా పెద్ద అనుకూలంగా లేవు. కానీ ఈ సంవత్సరంలో ఇదే బాగా గ్యారెంటీగా బాగుంది. ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు అంట. వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మీ ఊర్లో అందరికి చెప్పి వేపిస్తాం. పోయాము ప్రతి ఒక్క రైతు చెప్పగలుగుతారు. ఏమండి చెప్పండి మీరంతా. ఇదేమిత్తనం అండి? ఇదేమిత్తనం? చైత్ర 22 అనే వెరైటీ. ఎటుకి చెప్పండి అందరూ ఒకసారి. ఏమిత్తనం ఇది? చైత్ర 22. ఇది బిబో సీడ్స్ కంపెనీ వారి చైత్ర 22 అనే వెరైటీ అండి. ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, ఈ కాలాన్ని బట్టి పొలాలు మా ఊళ్ళో ఉండి కాతి ఆడిన ఒకటి మంచిది కానీ వాతావరణ తేడా గానీ మరి ఈ సంవత్సరం పంట సంవత్సరం కాపోవటం కానీ అంటే బాగాలేవు, తోటలు నీట్గా లేవు. ఈ సంవత్సరం పంట సంవత్సరం కాదనుకున్నప్పుడు ఇదే బాగా కాసింది, అనుకూలంగా బాగుంది. ఏమండి, మీరు చూశారు కదా మన ఊర్లో పొలాలు చూశారు, చుట్టుపక్కల చూస్తున్నారు, ఇక్కడ వచ్చి ఎకరంలో చూశారు. ఈ అకాల వర్షాలకు ఈ సంవత్సరం ఈ తెగుళ్ళకి ఈ వెరైటీ ఆగింది. ఇది ఎలా ఉంది మీకు? ఈ వెరైటీ బాగుంది, ఈ సంవత్సరానికి బాగుంది. తక్కిన వాటి మీద ఇది నెంబర్ 1. ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు, ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇదే నచ్చపోతే ఒక 10 మంది లోన్ వస్తున్నాను. మీరు చెప్పండి సార్, కోత కూలీలు ఎంత? కోత కూలీలు కూడా వచ్చారు 10 మంది లోన్ 10 మంది వస్తున్నారు. 10 మంది వేసుకోవాలి, 10 మంది వస్తున్నారు. కోసినారు, అట్నే కోసినారు. 10 మంది చెప్పుకోవాలి. కారంపూడి నుంచి పమిడిపాడు అనే విలేజ్ నుంచి ఇక రైతు వచ్చాడండి. ఆ రైతు మాటల్లో విందాం. నమస్తే అండి, మీ పేరు ఏం పేరు? నా పేరు ఆదినారాయణ. మీదే ఊరండి? వల్లాపల్లి మండలం, డిస్టిక్ పల్నాడు జిల్లా, పమిడిపాడు. ఈ వెరైటీ ఎలా ఉందన్న? బాగానే ఉంది. మీ ఊర్లో మిరప ఎక్కువ వేస్తారు? మా కాడ మించి ఎక్కువ. మా కాడ కూడా కాసినా ఈ అనుకూలంగా బాగుంది. ఇత్తనం నల్లి బొల్లి తట్టుకొని. మీరు కూడా మిరప వ్యాపారం చేస్తుంటారు, మిరపకాయలు కొంటుంటారు, అమ్ముతుంటారు.
ఈ కలర్ చూడండి ఎలా ఉంది. బాగుంది. థమ్స్అప్ కలర్ పట్టింది. మిర్చి కాయలు పండుకాయలు కూడా బాగుండి ఇబ్బంది లేదు. కాయ సైజ్ ఎలా ఉంది? మీడియం సైజ్ బాగుంది. కాయ ప్రతి ఒక్క రైతు చేతిరా డబుల్ మీ ఊర్లో చెప్తావా? చిక్కతనంగా కూరగాయలు పడ్డాయి కాయలు. అరమాకండే చిక్కతనంగా కూరగాయల తోటి బాగా